మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మాట్లాడండి. మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించిన సమర్థుడు. ఎవరంటున్నారు ఈ మాట? షద్రక్ మేషక్ అబేద్నెగో వారు రాజు నెబుకద్నెజరు వాళ్ళని మరి నేను చేసిన ఈ యొక్క ప్రమిదకు మరి నమస్కరించమన్నప్పుడు మేము నమస్కరించు ప్రవ్వా అని అతను రాజు మీద తిరగబడి అతను దేవుని మహింపరుస్తారు. మేము అగ్నిగుండంలోకి వెళ్ళినా కానీ అగ్నిగుండంలోకి వెళ్ళలేక కానీ తయారై కానీ వెళ్తాం, కానీ మేము ఆ యొక్క విగ్రహానికి మేము నమస్కరించమంటారు. దాన్ని బట్టి రాజు కోపం వచ్చి మండి అగ్నిగుండంలో వేస్తాడు తీసుకెళ్ళి. అంటాడు, అగ్నిగుండంలోంచి కూడా తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. తప్పించకపోయినా పర్లేదు, కానీ ఈ యొక్క ప్రతిమకు నేను నమస్కరించమని ఖరాఖండిగా చెప్పేస్తారు. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు నిత్యంగా మమ్మల్ని విడిపిస్తాడు. విశ్వాసం షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉంది కాబట్టి అట్టిదిగా అంతే. ఆత్మీయ స్థితి మెరుగు బలంగా ఉందనుకో మనం కూడా మనలో పిరికితనం పోతుంది, జయించాత్మ అన్నమాట. కాబట్టి దేవుని విశ్వాసం కలిగి ఉన్నాం. శ్రమల్లో చీరికల నుంచి తప్పిస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలకి మరి కొంచెం మసి కూడా అంటకుండా ఆ ఒక ఇంటి కూడా కాలకుండా బయటికి రావడం దేవుని కృప. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. అలాంటి శ్రమలు జయించే శక్తిని బలాన్ని దేవుడిని మీకు ఇచ్చిన గాక. మీరు అందరూ ఆత్మీయంగా బలపడదాం. షద్రక్ మేషక్ అబేద్నెగోల వరే బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కొన్ని నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడు, దీవించు. మమ్మల్ని మా చేతి పనులు వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని ఎక్కడికి వెళ్ళినా అయా క్షేమం గుర్మ చేర్చండి. ఇతను పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించు, ఆశ్రయించు. ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టండి స్వస్థ, హాస్పిటలైజ్లో ముట్టండి స్వస్థ, కుటుంబ సమస్యలు విడుదల, అప్పులు బంధకాలను విడిపోయి, తాగుడు వ్యసనాలు దూరపరిచి, ఎవరి కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప దాచి, ఎక్కడ వచ్చిన యుద్ధాలు భూకంపాలు కరువు అన్నింటినీ విడుదల దాచి ప్రపంచం శాంతి సమాధానం నింపి దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి ఆశ్రయించి కృప చూపించి మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.